అందరికీ నమస్కారం. ఈరోజు అనుకోకుండా మైలవరం మున్సిపాలిటీలో ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మేము ఈరోజు తనిఖీ చేసాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్ప మిగతావన్నీ సమస్యలు ఏం పెద్దగా ఏమీ లేవు. స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం, క్లాస్ రూమ్స్ కూడా చూసాం. ఎవ్రీథింగ్ అంతా బాగుంది. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా మేము చెప్పాం. అది పిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. మరి పేరెంట్స్, స్టాఫ్, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని కూడా అడిగారు. 8th క్లాస్ 9th క్లాస్ సెక్షన్ ఇంకో సెక్షన్ కావాలన్నారు. ఖచ్చితంగా సెక్షన్ కూడా ఇస్తున్నాం. అది రేపటి నుంచే మేము ప్రాసెస్ అధికారులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా 8th 9th క్లాసెస్ కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. స్కూల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు. ప్రిన్సిపల్ గారు కావచ్చు, స్టాఫ్ అందరూ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అవి చిన్న చిన్న ఉన్నాయండి, అవి చిన్న చిన్నవి ఉన్నాయి. కొంచెం కోతుల సమస్య ఉంది, ఇక్కడ పక్కన గ్రౌండ్ సమస్య కూడా ఉంది. అది కూడా నేను ఎమ్మెల్యే గారితోనూ మరి సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పాము. అది కూడా సమస్య పరిష్కరిస్తాం. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి, అవి రిపీట్ కాకుండా ప్రిన్సిపల్ గారికి చెప్పానండి. అది కోతుల సమస్య అది చెప్పాను కదమ్మా, చేద్దాం. అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. నెక్స్ట్ కొట్టించాం మేడం, అదివరకు కూడా పాట్ చేస్తే మళ్ళీ మొన్ననే ఒక 70,000 దాకా నెక్స్ట్ కొట్టించాము. మొత్తం రూమ్స్ అన్ని ఒక రూమ్లో ఎంతమంది ఉంటారు? ఇంకో రూమ్ నెక్స్ట్ ఇలా పెంచితే మనకి ఏమైనా ప్రాబ్లమా సార్? ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ పెంచితే వాళ్ళు పడుకోవడానికి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదివరకు ఇది స్లో 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 రెడీ ఉందా? బాగా పని చేస్తున్నాయి ఇవి అన్నయ్య, దీంట్లోనే చెప్తున్నారు మీ క్లాసెస్? చెప్పు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? నాకు తెలియదు, ఇది మీరు చెప్పాలి. క్లాసెస్ రాస్తారు సార్, లెసన్ చెప్పేటప్పుడు ఇక్కడ రాస్తారు. అంటే స్టోరేజ్ వాటర్ అంటే 1000 లీటర్స్ అన్నప్పుడు అది అయిపోగానే మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి. వేస్ట్ కావా సార్? క్లీన్ చేసి రెగ్యులర్గా వాష్ చేసి. వాటర్ ప్రాబ్లం ఏం లేదండి? వాటర్ పర్లేదు మేడం, అంటే బోర్వెల్ వాటర్ ప్లస్ మున్సిపల్ వాటర్. వాటర్ కూడా వేస్ట్ అయిపోతుంది మేడం, కొంచెం వాళ్ళ ఇక్కడేమో ఓవర్ఫ్లో అయిపోతుంది. వాష్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, ప్లస్ మళ్ళీ వాడుతూ ఉంటారు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయండి? సీసీ ఫుటేజ్ ఉందండి. సీసీ ఫుటేజ్ ఉంది మేడం, కెమెరాస్ ఉంది. ఇటు ఒక 8, ఇటు ఒక 8. క్లియర్ చేయించేయండి ఇది. వాటర్ పిల్లలు స్నానాలు చేసినప్పుడు కడిగినప్పుడు అంటే ఇక్కడ కాంక్రీట్ వేస్తే అటు వెళ్ళిపోతాయి. రండి పిల్లలు రండి. ఏంటి ఎలా ఉన్నారు? ఏం చదువుతున్నావు నువ్వు? 6th క్లాసులని బాగా అటెండ్ అవుతున్నావు. ఎంత వచ్చింది పర్సెంటేజ్? ఎన్ని లెసన్స్ అయిపోయాయి? 2 లెసన్స్, అన్ని లెసన్స్ అయిపోయాయి. ఇప్పుడు 6th క్లాస్. 5th క్లాస్లో ఎన్ని వచ్చాయి? ముందు కూడా ఇక్కడే చదివావా? 5th క్లాస్లో. అలా ఉంది మీకు హాస్టల్ అంతా? నువ్వే క్లాస్ బాబు? 10th క్లాస్. మరి బాగా చదవాలి మరి 10th క్లాస్ అంటే. లాస్ట్ ఇయర్ మనకి 70 మెంబర్స్ అటెండ్ అయ్యారు. 70 పాస్ అయ్యింది. 582 హైయెస్ట్ మార్క్స్. 560 పైన వచ్చిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. ఓకే ఓకే. అంతా బాగా జరుగుతున్నాయి కదా క్లాసెస్? హాస్టల్ అంతా బాగుంది కదా? ఫుడ్, అకామిడేషన్, వాష్రూమ్స్. మరి మీరు బాగా చదువుకోవాలి. మరి మేమంతా మీకు సపోర్ట్గా ఉంటాం. కూడా బాగుంది స్కూల్, మీ ఫుడ్ అంతా బాగుంది కదా? ఏం పెడుతున్నారు సాయంకాలం స్నాక్స్? టిఫను
ఇడ్లీ ఉప్మా పులిహోర మరి మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తున్నారు? 4:30. సార్ లేపేస్తున్నారు అందరినీ? హాస్టల్ వార్డన్స్ అంతా నైట్ ఉంటున్నారా? నాకంతా ఓకే కదా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఏం లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఆర్ఓ ప్లాంట్ డేట్ ఎంత ఈరోజు? మేడం ఈ రోజు కూడా వచ్చారండి స్టూడెంట్స్ పేరెంట్స్ ఆఫీస్ ఈరోజు నేను కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిన సేమ్ ప్రాబ్లమే. మాట్లాడతాను. యాక్చువల్లీ